మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 24వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 24వ అధ్యాయం 29వ వచనం. వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దుగూకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొంది 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచి పునరుద్ధానపు మహిమను కనుపరుచుకుంటూ పునరుద్ధానపు యొక్క సన్నిధిని ప్రజలకు అనేక మందికి బయలుపరుస్తూ ఆ పునరుద్ధానమైన రోజున యెరూషలేము నుండి ఎమ్మైకి వెళుతున్న ఇద్దరు మనుషులతో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఆమేన్. మార్గమధ్యములో వారితో కూడా నడిచి వారు కృంగిపోయి ఉండగా, వారు నిరాశ నిస్పృహల్లో ఉండగా లేఖనాలు ఎత్తి చూయించి వారితో మాట్లాడుతూ వారితో కూడా నడుస్తూ ఎమ్మై అనే గ్రామం వరకు వచ్చాడు. ఎమ్మై అనే గ్రామం వరకు వచ్చి వారిని దాటుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని యేసయ్య ప్రయత్నం చేసినప్పుడు ఆ ఎమ్మైకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు యేసయ్యతో ఏమన్నారో తెలుసా? అయ్యా, సాయంకాలము కావచ్చింది, ప్రొద్దుగూకిపోయింది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేశారు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆమేన్ చెప్పండి. వారు యేసయ్యను బలవంతం చేశారట. అయ్యా, సాయంకాలం అయింది, పొద్దుకుపోయింది, ఈ రాత్రి మాతో కూడా ఉండు, ఈ రాత్రి మాతో కూడా ఉండు అని వారు బలవంతం చేస్తే యేసయ్య వారి ఇంటిలోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, ఒక వ్యక్తి జీవితంలోనికి, ఒక కుటుంబంలోనికి, ఒక సంఘంలోనికి యేసయ్య రావాలి అంటే ఆ వ్యక్తి, ఆ కుటుంబం, ఆ సంఘం యేసయ్యను ఆహ్వానించేవారుగా ఉండాలి. యేసయ్యను బలవంతం చేసేవారుగా ఉండాలి. అయ్యా, నా ఇంటిలోనికి రా, నా జీవితంలోనికి రా, నా కుటుంబ వ్యవస్థలో నువ్వు అడుగుపెట్టు ప్రభువా, ఇదిగో నా సంఘములో, నా పరిచర్యలో మీరు అడుగు పెట్టండి నాయనా అని మనం బలవంతం చేసి ఆయన అడిగితేనే తప్ప తనంతట తానే మన యొద్దకు, మన జీవితంలోనికి ఆయన రాడండి. మీరు చూడండి, లేఖనాలను ధ్యానించినప్పుడు అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు 3 వ్యక్తులుగా కనపడ్డాడు. 3 వ్యక్తులు అబ్రహాముకి కనపడినప్పుడు అబ్రహాము ఆ 3 వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, మీరు నా ఇంటికి రండి, ఈ ఎండవేళ వచ్చారు కదా, కొంచెం మంచినీళ్ళు తీసుకుని సేద తీర్చుకుని మీరు తర్వాత వెళ్ళుదురు కానీ నేను భోజనం సిద్ధపరుస్తాను, దాన్ని తిని మీరు వెళ్ళిపోదురు కానీ ఇందుకొరకేగా మీరు వచ్చింది అని అబ్రహాం ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి బలవంతం చేశాడు. ఏం చేశాడు? అబ్రహాము పిలవకుండానే అబ్రహాం ఇంటికి వెళ్ళాడా దేవుడు? చెప్పండి.
ఈ రాత్రి మీతో చెప్తున్న మాట, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా నా హృదయంలోనికి రండి, నా ఇంటిలోనికి రండి, నా పరిచర్యలోనికి రండి, అయ్యా నా కుటుంబ వ్యవస్థలో అడుగు పెట్టండి, నేను చేస్తున్న వ్యాపారంలో, వ్యవసాయంలో, పాడి సంపదలో, సమస్తములోనూ కూడా మీరు అడిగిపెట్టి నన్ను ఆశీర్వదించండి అని నువ్వు బలవంతం చేస్తేనే తప్ప యేసయ్య నీ దగ్గరకు రాడు. ఆమేన్. నీ ఇంటికి రాడు. పునరుద్ధానపు సన్నిధి నువ్వు అనుభవించాలంటే, పునరుద్ధానం యొక్క సన్నిధి నువ్వు అనుభవించాలంటే నువ్వు మౌనం కూర్చుంటే దేవుడు నీ దగ్గరకు వస్తాడా? మాట్లాడండి. మరి ప్రార్థన చేయండి అమ్మా, నోరు తెరవండి, ప్రభువుని ఆహ్వానించండి, మీ జీవితాల్లోనికి ఆహ్వానించండి అని చెబుతుంటే మౌనంగా ఉంటున్నారు. మీరు మౌనంగా ఉంటున్నారు. పునరుద్ధానపు సన్నిధి మీరు అనుభవించాలంటే, దేవుని సన్నిధికి వచ్చినాక ఆయన మహిమ, ఆయన ప్రభావాన్ని నువ్వు చూడాలంటే, ఆయన ప్రసన్నతను నువ్వు అనుభవించాలి అంటే నీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? యేసయ్యను ఆహ్వానించేవాడుగా ఉండాలి. లోతు ఇంటిని దర్శించారు ఇద్దరు దేవదూతలు. లోతు బలవంతం చేస్తే లోతు ఇంటికి వెళ్ళారు. అవునా కదా? అవునా కదా? మరి నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన నీవు బ్రతిమలాడుకో. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆయన బలవంతం చేసైనా నీ ఇంట్లోనికి, నీ జీవితంలోనికి ఆహ్వానించు అని చెబుతుంటే నిర్లక్ష్య వైఖరి. ఏ వైఖరి? 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల మట్టు భక్తి చేస్తున్నావు. యేసయ్యని ఎలా, పునరుద్ధానపు సన్నిధి ఎలా అనుభవించాలో కూడా తెలియని దుస్థితిలో ఉన్నావు. ఇక్కడ చూడండి, ఎంఐ గ్రామానికి వెళుతున్న ఇద్దరు వ్యక్తులతో, వాళ్ళు మామూలు కాదు, జ్ఞానవంతులు, చాలా జ్ఞానవంతులండి. జ్ఞానులకు ప్రత్యక్షత ఇచ్చాడు. చూడండి, మీకు మాట చెప్తా. యేసయ్య యెరూషలేము నుంచి ఎంఐకి వెళ్ళేంత వరకు వారితోనే నడిచాడు. ఎవరితో నడిచాడు చెప్పండి? వారితోనే నడిచాడు. వారితో మాట్లాడుతున్నాడు, లేఖనాలు బోధిస్తున్నాడు. కానీ యేసయ్యను వారు గుర్తుపట్టలేదండి. గుర్తుపట్ల అంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలగ చేసిందో తెలుసా? గుడ్డితనం కలగ చేసింది. నేను చెబుతాను, వారు లేఖనాలు ఎరిగిన వారు. ఎవరండి? ఒక దైవజనుడు రాశాడు వారి గురించి. ఏమని రాశాడో తెలుసా? వారు జ్ఞానులంట. ఎవరు? ఎంఐ గ్రామంలోనే జ్ఞానవంతులు అని ఒక దైవజనుడు రాశాడు. జ్ఞానులై ఉండి, లేఖనాల ఎరిగి ఉండి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే వారి మధ్యన నడుస్తూ ఉన్నా కూడా వారిని ఆయన్ని గుర్తించలేకపోయారండి. వారితో సంభాషిస్తున్నాడు. నీతో కూడా ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతిరోజు వాక్య రూపాన్ని దాల్చి నీకు ప్రత్యక్షతను ఇస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి వారం, ప్రతి ఉపవాస కూడికలో, ఇంకా మీరు కొంతమంది దైవసేవకుల యొక్క వాక్యాలు వింటున్నప్పుడు మీతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మీరు ఏం చూడలేకపోతున్నారో తెలుసా? ఆయన ప్రత్యక్షతను చూడలేకపోతున్నారు. ఏం చూడలేకపోతున్నారు? ప్రత్యక్షతను చూడలేకపోతున్నారండి. నువ్వు క్రైస్తవుడవే, క్రీస్తుని ఆరాధిస్తున్నట్లుగానే ఉన్నావు, లేఖనాలు చదువుతున్నావు, లేఖనాలు వింటున్నావు, కానీ నీ జీవితంలో ఆయన గుర్తించలేని స్థితి. ఈ స్థితి గుర్తించలేని స్థితి. ఆయన పునరుద్ధానుడై మరణాన్ని జయించి విజయశీలుడిగా లేచి పునరుద్ధానపు సన్నిధి వారితో కూడా ఉంచాలని ఆయన వారి దగ్గరికి వెళితే విచిత్రం ఏంటి అంటే వారు గుర్తించలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు? గుర్తించలేకపోయారు. ఆ గ్రామం వచ్చేసింది, వారి ఇల్లు వచ్చేసింది.
యేసయ్య ఇంకా దూరం ప్రయాణం చేసేవాళ్ళగా ముందుకు వెళ్ళబోతుంటే వాళ్ళు బలవంతం చేస్తున్నారు. అయ్యా, సాయంకాలం అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఈ రాత్రి మాతో కూడా మా ఇంటిలో ఉండవు, ఉదయాన్నే లేచి వెళుదు కానీ అని బలవంతం చేశారు. ఏం చేశారండి? బలవంతం చేశారట. బలవంతం చేస్తే వారి ఇంటి లోపలికి యేసయ్య వెళ్ళిన వాడుగా ఉన్నాడు. యేసయ్య వెళ్ళిన వాడుగా ఉన్నాడు. రోజున నీ జీవితంలో కూడా దేవుడు యేసయ్య నీ జీవితంలోనికి రావాలంటే, నీ దాంపత్య జీవితంలో ఆయన అడుగు పెట్టాలంటే, నీ కుటుంబ వ్యవస్థలో ఆయన అడుగు పెట్టాలంటే, నీ పరిచర్యలో నీ యొక్క సమస్తమైన వాటిల్లో ఆయన అడుగుపెట్టి యజమానుడుగా ఆయన బాధ్యతలు నిర్వర్తించాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన్ని ఆహ్వానించేవాడుగా ఉండాలి. బైబిల్లో యేసయ్య ఒక పెండ్లి విందుకి పిలువబడ్డాడు. ఏ విందుకి? కానా అనేటువంటి గ్రామంలో ఒక వివాహం జరుగుతుంది. అక్కడ ఒక విందు జరుగుతుంది. ఆ విందుకు యేసయ్య తన శిష్యులు కూడా పిలువబడ్డారు. ఆయన వెళ్ళాడు. పిలిచినప్పుడు ఆ వివాహానికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. రోజున నీ జీవితంలో కూడా ఆయన ఊరికి నీ జీవితంలోనికి రాడు. నీ జీవితంలోనికి ఊరికే రాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఆహ్వానించాలి. ఆహ్వానించాలి. అయ్యా, నా జీవితంలోనికి రండయ్యా, నా హృదయంలోనికి రండయ్యా, నా హృదయ సింహాసనం మీద ఆసీనుడు అయ్యుండి ఈ హృదయ క్షేత్రాన్ని నువ్వు ఏలుబడి చేయయ్యా అని యేసయ్యను నువ్వు బలవంతం చేసి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన నీ జీవితంలోనికి అడుగు పెట్టడానికి ఆయన ఇష్టపడతాడండి. ఆయన ఇష్టపడతాడు. మరి నువ్వు ఆహ్వానించగలుగుతున్నావా? ఆహ్వానించగలుగుతున్నావా? నీ జీవితంలోనికి, నీ యొక్క దాంపత్య జీవితంలోనికి యేసయ్యను ఆహ్వానించగలుగుతున్నావా? ఎవరైతే యేసయ్యను ఆహ్వానిస్తారో వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? వారి లోటులన్నీ పొడుస్తాడు. అబ్రహాం ఇంటికి వెళ్ళాడు. అబ్రహాం యొక్క దాంపత్య జీవితంలో ఉన్న లోటును పూడ్చాడు. ఖచ్చితంగా చెప్పాడు. ఒక నికరమైనటువంటి ఒక శుభ సూచన ఇచ్చాడు. అబ్రహాము మీదటికి మరలా ఇదే సంవత్సరానికి ఇదే రోజున నీ ఇంటికి మేము వస్తాం. శారా ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. ఖచ్చితంగా చెప్పి ఆయన లోటును పూడ్చి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. లోతు జీవితంలోనికి వచ్చాడు. ఇంటికి ఆహ్వానిస్తే సొదొమ గొమొర్రా అగ్ని గంధకాల్లో కాలిపోతూ ఉంటే ఆ అగ్ని గంధకాల నుండి దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాడు. ఏం చేశాడు? రక్షించాడు. ఇంటికి వచ్చిన దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు నీ జీవితంలో. నీ జీవితంలోనికి వచ్చిన దేవుడు నీ లోటులు పూడుస్తాడు. నిన్ను రాబోతున్న ఉగ్రత నుండి ఆయన తప్పించేవాడగా ఉంటాడు. అంతేకాదండి, అంతేకాదు, బైబిల్లో యేసయ్యను ఆహ్వానించిన ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. సమాజ మందిరపు అధికారి యాయిరు. ఎవరు చెప్పండి అందరూ? యాయిరుకి ఒకే ఒక కుమార్తె, 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఒకే ఒక కుమార్తె ఉంది. ఆమె మరణాపాయమైన స్థితిలో ఉండగా అని అంటాడు, అయ్యా నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, నువ్వు నా ఇంటికి వచ్చి నా కుమార్తెను ముట్టి అయ్యా బాగు చేయి అని యేసయ్య దగ్గరికి వెళ్ళి సాగిలపడి యేసయ్యను బ్రతుములాడుకుని ఇంటికి ఆహ్వానించాడు. ఆమేన్. ఆహ్వానించాడు. ఆహ్వానించినటువంటి
యాయీరు ఇంటికి వచ్చాడా రాలేదా చెప్పండి? వచ్చాడు. అప్పటికే తన కుమార్తె చనిపోతే ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మరణము నిరర్ధకమయ్యి జీవమును అక్షయత బయలుపరచబడుతుంది. ఆమేన్. నిజంగా నీ కుటుంబంలోనికి నువ్వు ఆహ్వానించగలిగితే, నీ జీవితంలోనికి ఆహ్వానించగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? చనిపోయిన నీ వారిని ఆయన బ్రతికించేవాడుగా ఉంటాడు. ఎలా చనిపోయారయ్య అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నారు. ఆధ్యాత్మికంగా చనిపోయి బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతులై ఉన్నవారు నీ కుటుంబంలో చాలామంది ఉన్నారు. నువ్వు యేసయ్యను ఆహ్వానిస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ వారిని బ్రతికించేవాడుగా ఉంటాడు. బ్రతికించేవాడుగా ఉంటాడు. మరణాన్ని దాటించి జీవాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఈ రోజున నీ జీవితంలో మనుషుల చేత నీకు అనుగ్రహించబడిన సంతోషము అయిపోయినప్పుడు నీటిని ద్రాక్షారసముగా మార్చి ఆ విందులో ఉన్న వారందరినీ సంతోషపరిచాడు యేసయ్య. నిజమైన సంతోషాన్ని యేసయ్య ఇవ్వగలడు. ఈ రోజున నీ భర్త వలన, నీ భార్య వలన, నీ పిల్లల వలన, నీ యొక్క తల్లిదండ్రుల వలన, ఈ రోజున నువ్వు కలిగి ఉన్న బంధుమిత్రాదుల వలన కలగని సంతోషం, వారు ఇవ్వలేనటువంటి సంతోషం నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నీకు ఇస్తారు. ఆయన ఆహ్వానించగలిగితే నువ్వు అనుకుంటున్నావు, కావాలని ఇతన్ని నేను పెళ్లి చేసుకున్నా, కావాలని ఈమెని నేను పెళ్లి చేసుకున్నా, కానీ నా జీవితంలో సంతోషం ఆవిరైపోయింది. ఏమైపోయింది? ఆవిరైపోయింది. నా భర్త ఇచ్చే సంతోషం శాశ్వతంగా ఉంటుంది అనుకున్నాను. నేను మరణమయ్యేంత వరకు నా భర్త ప్రేమను నేను అనుభవిస్తాను అనుకున్నాను. నా భార్య ప్రేమను నేను అనుభవిస్తాను అనుకున్నా. ఇదిగో నా కన్నా బిడ్డల యొక్క ప్రేమను నేను అనుభవిస్తాను అనుకున్నాను. కానీ కొద్ది దినాల్లోనే ఆ సంతోషం ఏమైపోయిందో తెలుసా? ఆవిరైపోయింది. ఏమైపోయింది? ఆవిరైపోయింది. నీ జీవితంలో సంతోషమే లేదు. మనుషుల వలన వచ్చే సంతోషాన్ని పోగొట్టుకున్నావు నువ్వు. అయిపోయింది నీ జీవితంలో. బిడ్డలను బట్టి సంతోషం లేదు, భర్తను బట్టి సంతోషం లేదు, భార్యను బట్టి సంతోషం లేదు, బంధుమిత్రాదులను బట్టి సంతోషం లేదు, నీ వ్యాపారాన్ని బట్టి నీకు సంతోషం లేదు, నీ రాబడిని బట్టి నీకు సంతోషం లేదు, ఈ రోజున నీ ఉద్యోగాన్ని బట్టి నీకు సంతోషం లేదు. ఇదిగో ఈ లోకంలో కలిగి ఉన్న వీటిని బట్టి కూడా నీకు సంతోషం లేదా? కానీ సంతోషాన్ని పోగొట్టుకున్న నీ జీవితంలోనికి నా ప్రభుని ఆహ్వానించగలిగితే శాశ్వతమైన సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తాడు. శాశ్వతమైన సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వటానికి మన మధ్యన ఆయన సంచారం చేస్తున్నాడు. ఎవరైతే హృదయం అనే ద్వారాన్ని తెరిచి, అయ్యా నా జీవితంలోనికి రండి, నా హృదయం అనేటువంటి ఈ క్షేత్రంలో నువ్వు సింహాసనం వేసి కూర్చుని నన్ను పరిపాలించు ప్రభువా అని ఎవరైతే ఆహ్వానిస్తారో వారి జీవితంలోనికి రావటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆమేన్. ఒకరోజు శతాధిపతి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఎవరో శతాధిపతి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. తన పనివాడు బాగోలేదని యేసయ్య దగ్గరికి వెళ్ళి సాగిలపడి, అయ్యా నేను కూడా నీకులాగానే అధికారం కలిగిన వాడిని, నేను ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడిని పొమ్మంటే పోతాడు, కానీ ఇదిగో నా దాసుడు రోగిష్టివాడుగా ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు, దయచేసి నీవు నా ఇంట ప్రవేశించటానికి నేను పాత్రుడను కాను. ఏమంటున్నాడు? నేను పాత్రుడను కాను. ఒక్క మాట సెలవిస్తే
ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడయ్యా, ఒక్క మాట సెలవి అంటున్నాడు. యేసయ్య అంటాడు, నేను ఇంటికి వస్తాను అంటే, అయ్యా నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాను, యోగ్యుడను కాను అంటే, ఆ ఇంటికి వెళ్ళాడా? రమ్మని పిలిచిన వాడిని ఇంటికి వెళ్తాడు. నువ్వు వద్దయ్యా అంటే నీ దగ్గరకు వస్తాడా? చెప్పండి. నువ్వు నా ఇంటికి రావద్దయ్యా అన్నావు అనుకో, నా జీవితంలోనికి రావద్దయ్యా, నా యొక్క కుటుంబంలోనికి నువ్వు రావద్దయ్యా అంటే, ఆయన బలవంతంగా నీ ఇంట్లోనికి, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి వస్తాడు అనుకుంటున్నావా? ఆయన రాడు. మనం ఏం చేయాలో తెలుసా? ఆయన ఆహ్వానించాలి. ఏం చేయాలి? ఆయన ఆహ్వానించాలి. ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో, నీ ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆ యజమానుడిగా, యజమానుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఆమేన్ చెప్పండి. అక్కడ ఎమ్ఐ మార్గం గుండా వెళుతున్న, ఎమ్ఐ గ్రామం వెళ్ళిన ఆ ఇద్దరితో కూడా ఇంట్లోనికి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? కింద వచ్చిన చదవండి. ఆయన వారితో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఆమేన్. ఇప్పుడు ఇంట్లోనికి ఆహ్వానించారు. ఎక్కడికి? ఒక అతిథిని ఇంట్లోనికి ఆహ్వానించాం మనం. ఆహ్వానించిన తర్వాత భోజనం ఎవరు పెడతారు? ఆహ్వానించిన వారు, ఇంటి యజమానులు భోజనం పెడతారు, అవునా? కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? యేసయ్యే యజమానుడిగా ఒక రొట్టెను తీసుకొని భోజనాన్ని కూర్చున్నప్పుడు, ఆయనే యజమానుడిగా రొట్టెను తీసుకుని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆమేన్. ఏం చెల్లిస్తున్నాడు? మారని దేవుడుగా, మార్పు లేని దేవుడుగా ఉన్నాడు ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచి ఇచ్చిన యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక రొట్టెను పట్టుకుని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అప్పుడు కూడా తండ్రి మీదే ఆధారపడుతున్నాడు, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మార్పు లేని దేవుడుగా ఉన్నాడు ఆయన. ఎలా ఉన్నాడు? మరి నీకు ఎప్పుడైనా కనపడ్డా? రోజు దేవుని మందిరానికి వస్తున్నావు, ఆయన నువ్వు ఎలా చూస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆహ్వానించిన వారి జీవితాల్లోనే ఆయన యజమానుడిగా పనిచేస్తాడు. ఎలా పనిచేస్తాడు? యజమానుడిగా పనిచేస్తాడు. చూడండి, కానా పెండ్లి విందులోకి ఆహ్వానిస్తే అక్కడ ఏం చేస్తాడో తెలుసా? ద్రాక్షారసము అయిపోతే నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆ కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? సంతోషాన్ని ఇచ్చాడు. యజమానుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడో తెలుసా? దుఃఖమును నాట్యంగా మార్చాడు. వారి కన్నీటిని నాట్యంగా మార్చాడు, సంతోషంగా మార్చాడు ఆయన. ఎప్పుడు? ఆయన ఇంట్లోనికి ఆహ్వానించినప్పుడు. ఎప్పుడు? నువ్వు ఇంట్లోనికి ఆహ్వానించకుండా ఎలా ఉంటున్నావు తెలుసా? ప్రభువునికి ఆహ్వానించకుండా, నీ జీవితంలో నీ హృదయం అనే ద్వారం తెరవకుండా నువ్వు ఉన్నంతకాలం నీ జీవితంలో ఏ అద్భుతాలు జరగవు. ఏం జరగవు? ఏ అద్భుతాలు జరగవు. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ హృదయాన్ని తెరవాలి. ఏం తెరవాలి? హృదయాన్ని తెరవాలి. వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం తెరవబడాలి. ఆమేన్. ఆనాడు లూదియా హృదయం తెరవబడినప్పుడే ఏం చేసిందో తెలుసా? మారు మనసు పొందింది, రక్షణ పొందింది,
దైవ సేవకుల్ని ఇంటికి చేర్చుకుంది. ఆ యొక్క లూదియా ఏం చేసిందో తెలుసా? తుయితైర ప్రాంతంలో ఒక సంఘ నిర్మాణకురాలుగా మిగిలిపోయింది. ఆమేన్. మరి నీ జీవితంలో తెరవబడిన అనుభవాలు, నీ హృదయం తెరిచిన అనుభవాలు ఉన్నాయా? దేవుని సన్నిధికి వస్తావు, హృదయాన్ని ఏం చేస్తావు తెలుసా? మూసివేసుకుని కూర్చుంటావు. చెవులు మూసేసుకుంటావు, హృదయాన్ని మూసేసుకుంటావు, కన్నులు మూసేసుకుంటావు. ఆయన నీతో సంచరించిన, నీతో మాట్లాడిన, లేఖనాలు ఎత్తి చూపించిన ఏవి కూడా నీకు అర్థం కావు. ఏవి కూడా నీకు అర్థం కావు. ఎందుకో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు ఏం కలగజేసిందో తెలుసా? గుడ్డితనాన్ని కలగజేసింది. ఏం కలగజేసింది? అందుకే ప్రభు మాట్లాడుతున్నా, ప్రభువే స్వయంగా నీ దగ్గరికి దిగి వచ్చినా కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావు. వారు ఏం చేశారో తెలుసా? యేసయ్యను బలవంతం చేసి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఏం చేశారు? బలవంతం చేసి ఇంట్లోకి తీసుకువెళ్ళారా? అప్పుడు ఆయనే యజమానుడిగా ఏం చేశాడని? యజమానుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతిథిగా పిలిచినటువంటి వ్యక్తికి ఏం చేయాలో తెలుసా? వాళ్ళు వడ్డించాలి. అవునా? మన ఇంటికి వచ్చిన అతిథికి నువ్వు వడ్డీయ్యా అందరికీ అంటావా? అమ్మా, మీ అక్క మీ చెల్లో వచ్చింది, అక్క నువ్వు వడ్డీవే అంటావా? ఏమంటావు? నువ్వు కూర్చక్క, నేను పెడతాను, నువ్వు చక్క తినిపెట్టు, ఎలా ఉన్నాయి చెప్పు అని కొసర వడ్డిస్తాం. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనే యజమానుడిగా, ఆ ఇంటి యజమానుడిగా వారి మధ్యన నుండి లేచి నిలబడి ఒక రొట్టెను చేత పట్టుకొని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రొట్టెని విరిచాడట. ఏం విరిచాడు చెప్పండి? ఏం విరిచాడు? అప్పుడు కానీ వాళ్ళ కళ్ళు తెరవబడల. అప్పుడు కానీ వారి కన్నులు అరే ఈ రొట్టె పైకెత్తి కృతజ్ఞత స్తుతులు చెల్లించేది, విరిసి వడ్డించేది యేసయ్య కదా. ఆయన బ్రతుకున్నప్పుడు అనేక సార్లు మనకి రొట్టెలు విరిచి పెట్టలేదా? ఆయన తప్ప ఇంకెవరో ఇలా చేయలేదు, ఆయనే ఈయన అని అప్పుడు కానీ వారి కనులు తెరవబడి. ఈ రోజున ఒక దైవజనుడిగా నేను కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు మందిరానికి రావటం కాదు, కానీ మందిరానికి వచ్చిన నీవు నీ హృదయాన్ని తెరిచి యేసయ్యను నీ జీవితంలోనికి చేర్చుకోవాలి. నీ హృదయం అనేటువంటి కోవెల్లో ఆయనకి సింహాసనం వేయాలి. ఆయనే యజమానుడిగా, ఆయనే పరిపాలకుడుగా, ఆయనే రారాజుగా ఉండి నన్ను ఏలయ్యా, నీ పరిపాలనలో నీ యొక్క ఆధిపత్యంలో నన్ను నడిపించయ్యా అని నిన్ను నువ్వు ఆయనకి అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకోవటానికి ఆయన ఇష్టపడతాడు. మందిరానికి వచ్చినంత మాత్రాన చేయడు, పాట పాడినంత మాత్రాన చేయడు, ఈ రోజున పరిచర్య చేసినంత మాత్రాన ఆయన చేయడు. నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించాలి. ఆమేన్. ఆయన ఆహ్వానించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ హృదయం అనే ద్వారాన్ని తెరవాలి. విచిత్రం ఏంటంటే సంఘం ఎలా ఉందో తెలుసా? రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డాము అని చెప్పుకునేవారు, ఈ లోకం నుండి వేరైన వారుగా ఉన్నవారు ఎలా ఉన్నారు తెలుసా? నిద్రావస్థలో ఉన్నారు. ఏ అవస్థలో ఉన్నారు చెప్పండి? ప్రపంచంలో సంఘం ఎలా ఉందో తెలుసా? నిద్రపోతుంది. ఏం పోతుంది? నిద్రపోతుంది. యేసయ్య సంఘం దగ్గరికి వచ్చాడు, కానీ ఎక్కడున్నాడో తెలుసా? సంఘం వెలుపల ఉన్నాడే. ఎక్కడున్నాడండి? నువ్వు రక్షణ పొందావు కానీ, బాప్తిసం తీసుకున్నావు కానీ, నీ హృదయంలో యేసయ్యకు చోట్లేదు. ఎక్కడున్నాడయ్యా అంటే నీ జీవితంలో వెలుపల ఉన్నాడు. ఎక్కడున్నాడండి? వెలుపల ఉన్నాడు. నిజం ప్రియులారా,
ఈ రోజున సంఘం ఏం చేస్తుందో తెలుసా? నిద్రపోతుంది, నిద్ర అవస్థలో ఉంది, రెస్ట్ పీరియడ్లో ఉంది. ఒకవైపు రాకడ సూచనలు జరుగుతుంటే, భయానకమైన పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడుతూ ఉంటే, మెలకుగా ఉండి ప్రార్థన చేయవలసిన సంఘం, మెలకుగా ఉండి ప్రార్థన చేయవలసిన ఒక విశ్వాసి, ఒక ఆత్మీయుడు ఏం చేస్తున్నారో తెలుసా? నిద్రావస్థలో ఉంటున్నారు. ఏ అవస్థలో ఉంటున్నారండి? నిద్రావస్థలో ఉంటున్నారట. అక్కడికి ప్రభు ఏం చేశాడో తెలుసా? నిద్రావస్థలో ఉన్న ఆ ప్రియురాల దగ్గరికి యేసయ్య వచ్చాడట. చూడండి, పరమగీతంలో 5వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. ఏం చేస్తుందంట? నేను నిద్రించితేనే గాని నా మనసు మేల్కొని ఉన్నది. నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నిష్కళంకురాల ఆలకింపుము. ఆగాగు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ప్రియురాలు ఏం చేస్తుందో తెలుసా? ప్రియురాలు అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘం. చెప్పండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన సంఘం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన సంఘం ఏం చేస్తుందో తెలుసా? నిద్రపోతుందంట. ఏం చేస్తుంది? నిద్రపోతుందంట. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో మెలకుగా ఉండి ప్రార్థన చేయవలసిన సంఘం, ప్రార్థన చేయవలసిన ఒక విశ్వాసి, ప్రార్థన చేయవలసిన ఒక ఆత్మీయుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిద్ర అవస్థలో ఉన్నాడు. ఏ అవస్థ? నిద్ర అవస్థలో ఉన్నాడు. నిద్ర అవస్థలో ఉంది సంఘం. నిద్రపోతున్నటువంటి సంఘం దగ్గరికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి అన్నాడు, సహోదరి నా ప్రియురాలా నా పావురమా నిష్కళంకురాలా. ఏమని పిలుతున్నాడు? నా ప్రియురాలా నిష్కళంకురాలా నా పావురమా ఆలకించు. ఏమంటున్నాడండి? ఆలకించు. ఎక్కడున్నాడు యేసయ్య? ఎక్కడున్నాడండి? బయట ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అమ్మా నా ప్రియురాలా పావురమా నిష్కళంకురాలా ఆలకించు. నా తల మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి కురియు సినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమని నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడు. ఏం చేస్తున్నాడట? ఇప్పుడు తలుపు తీయమంటున్నాడంటే యేసయ్య ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా? ఇంటి బయట ఉన్నాడా? సంఘంలో ఉన్నాడా? సంఘం బయట ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? హృదయం బయట ఉన్నాడా? చెప్పండి. నువ్వేమో నిద్రావస్థలో ఉన్నావు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడవలసిన నీవు, ప్రభు రాకడ కొరకు మెలకుగా ఉండి ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తలుపు తడతాడా, నా హృదయం అనే తలుపుని ఆయన ఎప్పుడు తడతాడా, ఆయన స్వరాన్ని విని తలుపు తీసి ఆయన చేర్చుకోవాలి అని మెలకుగా ఉండవలసిన నీవు ఏం చేస్తున్నావు తెలుసా? నిద్రపోతున్నావు. ఏం పోతున్నావు? నిద్రపోయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన పిలుస్తున్నాడు. ఏమంటున్నాడండి? ఆయన పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నా సహోదరి నా ప్రాణేశ్వరి నా పావురమా నిష్కళంకురాలా ఆలకింపు. ఏమంటున్నాడండి? ఆలకించు. నా తల మంచుకి, రాత్రి కురియు మంచుకి నా తల తడిసిపోతుంది. నాకు తలుపు తీయమని నా ప్రియుడు వాకిలి తడుచున్నాడట. ఏం చేస్తున్నాడు? తడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ రాత్రి నీ హృదయాన్ని తడుతున్నాడు. ఈ రాత్రి నీలోనికి రావాలని, ఇదిగో నిన్ను మరలా తన మహిమతో నింపాలని,
ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయాలని, ఆయన నీతో కూడా సహవాసం చేయాలని, నీతో కూడా కలిసి ఆయన విందు చేయాలనే ఉద్దేశంతో నీ హృదయం అనే ద్వారం దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నీ హృదయం అనేటువంటి ద్వారాన్ని తడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఆయన స్వరాన్ని గుర్తించావా? మేల్కొన్నావా? దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో ప్రభు నీ హృదయం అనే ద్వారాన్ని తడుతున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? యేసయ్య కొరకు నీ హృదయాన్ని తెరవాలి. ఆమేన్. లోకం కొరకు కాదు, పాపం కొరకు కాదు, లోక ఆశల కొరకు నీ హృదయాన్ని తెరవటం కాదు, కానీ నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు నీ హృదయాన్ని తెరవాలి. కానీ ప్రియురాలు ఏం చేస్తుందో తెలుసా? నేను నిద్రించితిని కానీ నా మనసు మేల్కొని ఉందంట. ఏం చెప్తుంది చూడండి అసలు. ఏం చెప్తుంది చూడండి. మనం కూడా అలాగే అంటాం. ఏమంటాం? అయ్యా, మందిరంలో నేను నిద్రపోతున్నాను అనుకున్నావా? నా మనసు మెలకుగానే ఉంది. ఏం చేస్తుంది? నువ్వు చెప్పేదంతా వింటున్నానే ఉన్నాయా? గుర్రపెట్టి నిద్రపోతా కూడా ఏమంటావు తెలుసా? కునిపాట్లు పడతా ఏమంటావు తెలుసా? నా మనసు మేల్కొని ఉంది. ఏమని చెప్తుంది? ఈ మాటలు చదివినప్పుడు నాకు చాలా బాధ వేసిందండి. నిజం. ఇది ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు నేను నిద్రిస్తున్నానా? మీ సంగతి ఏంటో నాకు తెలియదు. నా జీవితాన్ని నేను పరీక్షించుకున్నాను. నేను నిద్రావస్థలో ఉన్నానేమో. ప్రభు నన్ను పిలుస్తున్నప్పుడు, ఈరోజు నిన్ను కూడా ప్రభు పిలుస్తున్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎలా ఉండాలో తెలుసా? ఆయన స్వరాన్ని విని ఆయన కోసం తలుపు తీసేవాళ్ళగా ఉండాలి. ఏం తీయాలి చెప్పండి? తలుపు తీసేవారుగా ఉండాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? కిందకి రండి. 3వ వచనం. నేను వస్త్రమును తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా. ఏముంటుందండి చెప్పండి? సంఘము రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకుని ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి సంఘం, ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరింపబడిన వధువు సంఘంగా సిద్ధపడవలసిన సంఘం ఏం చేస్తుందో తెలుసా? వస్త్రాలు తీసేసిందంట. ఏం తీసేసిందండి? అంటే దిగంబరత్వంగా ఉంది. ఎలా ఉంది? దిగంబరత్వంగా ఉంది. సంఘం ఎంత సిగ్గుమాల పనిలో ఉందో తెలుసా? మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? సంఘము ప్రశస్తమైన వస్త్రాలు ధరించి, పెండ్లి వస్త్రాలు ధరించి ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసిన సంఘం, తను తాను అలంకరించుకుని సిద్ధపడవలసిన సంఘం ఏం చేస్తుందో తెలుసా? వస్త్రాలు తీసి పక్కన పెట్టేసిందండి. ఏం చేసింది? ఏంటి ఆ వస్త్రాలు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏ క్రియలండి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు సంఘంలో ఏం లేవు తెలుసా? నీతి క్రియలు లేవు. ఏం లేవు? అమ్మా ప్రార్థన చేద్దామంటే అబ్బో రాత్రంతా ఉండాలా? మరి ఈ రాత్రే నువ్వు మెలకుగా ఉండకపోతే ప్రభు రాకడలో నువ్వు ఎలా ఎత్తబడతావు? ఏమండి, ఒక్క రాత్రే నీవు మెలకుగా ఉండలేని నీవు ప్రభు రాకడలో ఎలా ఎత్తబడతావు? ఆయనతో కూడా ఆ పరలోక రాజ్యంలో, ఆ నూతన సియోనులో ఎలా ప్రవేశించగలుగుతావు? సంఘం ఏమైందో తెలుసా?
శుభ్రంగా వస్త్రాలు తీసేసి పక్కన పెట్టేసిందంట. ఏం పెట్టేసింది? ఇక ప్రార్థన లేదు, ఒక వాక్య ధ్యానం లేదు, ఒక పరిచర్య లేదు, సహవాసంతో కూడి ఆరాధించే అనుభవం లేదు, దేవుని గురించి సాక్ష్యం చెప్పే అనుభవం లేదు, ఎక్కడైనా వీధి సువార్త చేసే అనుభవాలు లేవు. అన్నీ మానేశాం. ఏం మానేశాం? పరిశుద్ధ సంఘం. మనం ఈ సంఘం అండి, నేను ఆయన ప్రియురాలుని చెప్పుకోవడానికే మనం, కానీ మన వస్త్రాలు ఎప్పుడో పక్కన పెట్టేసామన్న సంగతి మనకు తెలియట్లా. మన నీతి క్రియలు ధరించి అలంకరించబడినటువంటి వధువు సంఘంగా ఆయన కొరకు సిద్ధపడి ఉండవలసినటువంటి సంఘం ఏం చేస్తుందో తెలుసా? ప్రశస్తమైనటువంటి సన్నని నార బట్టలు తీసివేసి, అంటే పరిశుద్ధులా నీతి క్రియలన్నిటిని మానివేసి శుభ్రంగా ఏం చేస్తుందో తెలుసా? గురకబెట్టి నిద్రపోతుంది. రక్షణ పొందిన నీవు, బాప్తీసం తీసుకున్న నీవు, సంఘంలో చేర్చబడిన నీవు, రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన నీవు, నీతి క్రియలు చేయవలసిన నీవు, ఈ లోకానికి సువార్త ప్రకటిస్తూ నీవు ఒక నీతి సూర్యుడి వలె, నీవు ఒక ప్రకాశించే జ్యోతి వలె నీవు లోకానికి కనపడవలసిన నీవు ఏమయ్యో తెలుసా? తలుపులు వేసుకొని ఇంట్లో నిద్రపోతున్నావు. ఏం చేస్తున్నావు? నిన్ను దేవుడు రక్షించింది ఎందుకో? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు నిన్నెందుకు నడిపించాడు? నిన్నెందుకు పిలిచాడు? తలుపులు బిగించుకుని పడుకుంటానుక? తలుపులు బిగించుకుని పడుకుంటానుక? ప్రార్థన మానేసి వాక్య ధ్యానం మార్చేసి పరిచర్య చేయవలసిన నీవు పరిచర్య చేయకుండా, దేవుని సువార్త ప్రకటించవలసిన నీవు దేవుని సువార్త ప్రకటించకుండా నువ్వు నిద్రపోతానుక? ప్రభు నిన్ను రక్షించుకున్నది. ఆయన ప్రశస్తమైన వస్త్రాలు నీకు ఎందుకు ఇచ్చాడు? రక్షణ అనే వస్త్రాన్ని నీకు ఎందుకు ఇచ్చాడండి? నిద్రపోవటానుక? చెప్పండి. ఈ సంఘం ఏం చేస్తుందో తెలుసా? నిద్రపోతుందంట. ఏం పోతుంది? నిద్రపోతే ఏం చేసిందో తెలుసా? వస్త్రాలన్నీ తీసి పక్కన పెట్టేసింది. దిగంబరత్వంతో ఉంది. ఇప్పుడు చూస్తే ఏ నీతి క్రియ లేదు, ఏం లేదు. సంఘంలో ఏం చేయవిక, ఓడగొట్టిన నాగల దుంపలా కూర్చుంటావు. హిట్టగా వచ్చామా వెళ్ళామా ఎందుకు వచ్చినావు నువ్వు? అసలు నేను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు నిన్ను ప్రత్యేకపరిచాడు? లోకం నుండి నిన్ను ఎందుకు ప్రత్యేకపరిచాడు? నీ బంధువుల నుండి ఎందుకు ప్రత్యేకపరిచాడు? విగ్రహారాధన నుండి నిన్ను ఎందుకు ప్రత్యేకపరిచాడు? పాప బంధకాల నుండి నిన్ను ఎందుకు ప్రత్యేకపరిచాడు? ఓడగొట్టిన నాగల దుంపలాగా కూర్చుని వెళ్ళిపోవటానిక? ఆయన మహిమను ప్రకటించటానికే. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ వంతి దినాలే, అపాయకరమైన దినాలే. ఒకవైపు చూస్తుంటే ఎక్కడ చూసిన రోగాలు, భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. ఒకవైపు చూస్తే యుద్ధాలు, ఒకవైపు చూస్తే ఒక ఇంటిలోనే ముగ్గురు ఒకవైపు, ఇద్దరు ఒకవైపు డివైడ్ అయిపోతున్నారే. ఎక్కడ చూసిన హత్యలు, భయానకమైనటువంటి దినాలు ఇవి. ఎవరిని నమ్మదలసినటువంటి నమ్మకూడనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలండి? ఎంతో మెలకుగా ఉండాలి. ఎంతో మెలకుగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి. ప్రభువా త్వరగా రమ్ము, నీ రాకడలో నేను ఎత్తబడాలయ్యా, ఆ మహిమ రాజ్యంలో నేను ఉండాలయ్యా, నీ బలిపీఠం దగ్గర నేను ఉండాలి ప్రభువా, ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలయ్యా అనే ఆశ కలిగి ఆయన కొరకు ఎదురు చూడవలసిన నీవు ఏం చేస్తున్నావు తెలుసా? నిద్రావస్థలో. ఏ అవస్థ ఇది? నీకు తగునా? సంఘంలో ఎంతమంది ఉన్నారు?
ఆల్ నైట్ ప్రేయర్కి రాలేదంటే ఏంటి? సుఖానుభవం. సుఖానుభవం. బైబిల్ చెప్తుంది, నీవు దేవుని కంటే సుఖానుభవం కలిగి ఉంటే నీవు బ్రతికి ఉండి కూడా చచ్చిన వాడితో సమానం. అవునా కదా? నేను చెప్తున్నానా లేకపోతే వాక్యం చెప్తుందా? మరి నీ జీవితంలో చచ్చిపోయిన అనుభవాలు ఉంటే పరలోకానికి వెళతావా? అసలు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన పిలుపు ఏంటి? ఆయన సంకల్పం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ప్రణాళిక ఏంటి? గుర్తించావా? వస్త్రాలన్నీ తీసి అక్కడ పడేసావు. ఎక్కడ? ఇప్పుడు ఏమని చెప్తావు తెలుసా? ఒకప్పుడు మేము ఎట్లా చేసామో తెలుసా? ఏం చేసావు అమ్మా? ఒకప్పుడు ఏం చేసావు తెలుసా? ఎలా ప్రార్థన చేసామో తెలుసా? ఒకప్పుడు ఎట్ట పాటలు పడేమో తెలుసా? ఒకప్పుడు ఎట్లా పరిచర్య చేసామో తెలుసా? అయ్యగారు వస్తే అయ్యగారు చుట్టూరే మేము తిరిగేవాడు. ఇప్పుడేమైంది? అలసిపోయావా? దేవుని సన్నిధిలో ఉన్నవారు అలవరం. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్నవాడికి అలసట రాదు. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు. వారు పక్షి రాజు వలె రెక్కలు ధరించి పైకి ఎగురుతారు. అలయక సొమ్మసిలక నడిచిపోయేవారుగా ఉంటారు. మరి నీవు దేవుని కోసం ఎదురు చూసేవాడవైతే నీ క్రియలు ఎలా ఉండాలో తెలుసా? రెట్టింపు అభిషేకంతో నింపబడాలి. రెట్టింపు ఆనందంతో నింపబడాలి. రోజు దినదినం నూతన పరచబడాలి. ఏం చేయబడాలి? పక్షి రాజు యవ్వనము నూతనమవుతున్నట్లుగా నీ యవ్వనం ఏమవ్వాలో తెలుసా? నూతనం అవ్వాలి. ఏ యవ్వనం? శరీర సంబంధమైనది కాదు, ఆత్మలో ప్రభు కొరకు నీ యవ్వనం నూతనపరచబడాలి. ఆమేన్. మరి నీ జీవితంలో ఎలా ఉన్నావండి? ప్రభుని ఆహ్వానించిన అనుభవం లేదా? బలవంతం చేసి లోపలికి తీసుకెళ్దాం అన్న అనుభవం లేదు మనకే. రక్షణ పొందానుగా, బాప్తిసం తీసుకున్నానుగా, అయిపోయింది, సరిపోయింది సంబడం. ఇక తీసేసి రక్షణ వస్త్రాలు పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తుందంట? హాయిగా తొంగుందంట. ఎలా ఉందండి? మాట్లాడండి. నిద్రపోతుందండి సంఘం. ప్రపంచం ఎలా ఉందో తెలుసా? నిద్రావస్థలో ఉంది. ఎలా ఉంది? నిద్రావస్థలో ఉంది. నిద్రావస్థలో ఉన్నటువంటి ప్రపంచాన్ని, సంఘాన్ని, గ్రామాన్ని, నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలో తెలుసా? ఎలక్ట్ చేయాలి. ఆమేన్. ఏం చేయాలి? మేల్కొల్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. మేల్కొల్పవలసిన నీవే నిద్రపోతే. బైబిల్లో ఒక కావలివాడు ఉన్నాడండి. ఒక కావలివాడు ఉన్నాడు. ప్రాకారం మీద నిలబెట్టాడు. ఎక్కడ? ప్రాకారం మీద నిలబెట్టాడు. శత్రువు వస్తున్నాడు, ఇదిగో శత్రువు వస్తున్నాడు, కీడు వస్తుంది అని ఆ కావలివాడు ఏం చేయాలో తెలుసా? పట్టణాన్ని ఎలక్ట్ చేయాలి. ఏం చేయాలి? మాట్లాడండి. పట్టణాన్ని ఎలక్ట్ చేయాలి. కానీ కావలివాడు పట్టించుకోట్లా. మీ ఊరోళ్ళకి ఏదన్నా ఎలక్ట్ చేయాలి, అమ్మా ఇలా ఉండండి అని చెప్తే ఈ అయ్యగారు ఏంట్రా బాబు, ఈ మినిస్ట్రీ అయ్యగారులు ఏంట్రా బాబు ఇట్లా చెప్తున్నారు అంట. కీడు వస్తుందని దైవజనుడు ప్రవక్త ఎలక్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు? నిజమైన ప్రవక్త దీవెనల గురించి చెప్పడం ముందు నీకు రాబోతున్న కీడు గురించి తప్పించబడటానికి ముందు నిన్ను ఎలక్ట్ చేస్తాడు. ఆమేన్. మరి నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబాన్ని ఎలక్ట్ చేయవలసిన నీవు, నీ భార్యని, నీ భర్తని ఎలక్ట్ చేయవలసిన నీవు, నీ పిల్లల్ని ఎలక్ట్ చేయవలసిన నీవే నిద్రపోతే నీ కుటుంబాన్ని రక్షించేది ఎవరండి? కావలివాడు ఏం చేయాలో తెలుసా? ఎలక్ట్ చేయాలి. నాకు నిద్ర పట్టక ఇంటికాడ పడుకోలేక, లేకపోతే ఇంటికాడ మంచాలు లేక, ప్లేస్ లేక ఉన్నానా నేను? చెప్పండి. దేవుని కృపను బట్టి అన్నీ అనుకూలంగానే ఇచ్చాడు. నిద్ర పట్టక కాదు, కావలివాడుగా మిమ్మల్ని ఎలక్ట్ చేయాలని. ఏం చేయాలి?
మిమ్మల్ని మేల్కొల్పాలని ఈ బాధలో కానీ మీకు అర్థం కావట్లేదే. దైవజనుడు ప్రయాస మీకు అర్థం కావట్లేదే. దైవజనుడు పనేటువంటి బాధ మీకు అర్థం కావట్లా. రక్షణ పొందాం, బాప్తీసం తీసుకున్నాం, బుడుగు అని నీళ్ళలో మునిగేసి నేను కూడా రక్షణ పొందేసానని అన్నీ మానేసి ఏం మానేసి ఈమె ఎవరంట? నిష్కళంకురాలంట. ఈమె ఎవరో చెప్పండి. నిష్కళంకరాలు. ఈమె ఎవరు? ఏమ్మా చదవే, నిద్రపోతున్నావా? నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కళంకురాలా ఆలకింపుము. ఏంటంట? ప్రియుడి బాధ, ప్రియుడి మనోవేదన, హృదయంలో ఉన్న వేదన చెప్తున్నాడు. నా ప్రియురాల, నా పావురమా, నిష్కళంకురాల. నీలో పరిశుద్ధం ఉందండి. ఏముంది? ఏ పాపం చేయవు, నిష్కళంకంగా ఉన్నావు, పావురం వల్లే స్వచ్ఛంగా ఉన్నావు, దేవునికి ప్రియమైనవి ఉన్నాయి. కానీ నీలో ఏం లేవు తెలుసా? నీతి క్రియలు లేవు. ఏం లేవు చెప్పండి? నీతి క్రియలు లేవు. అన్నిటినీ సదిరేసావు. అమ్మా, ఒకప్పుడు మేమండి అయ్యగారు రాకముందలే వచ్చి పాటలు పాడేవాళ్ళం. ఏం చేసేవాళ్ళు? ఇప్పుడేమైంది? అందరూ వచ్చినా కూడా బైబిల్ ఒకటి మళ్ళీ అప్పుడు అందరూ వచ్చేసిన తర్వాత, సంఘం అంతా వచ్చేసిన తర్వాత అప్పుడు ఊపుకుంటూ వచ్చి, మరి అందరూ కూర్చున్నాక మళ్ళీ ఎదురుకుండా వచ్చి కూర్చోండి. అరే, నీ జీవితంలో ఒక మాదిరి ఉండాలి. ఏముండాలి? సంఘానికి మాదిరిగా ఉండాలి. నువ్వు నీ కుటుంబానికి మాదిరిగా ఉండాలి, నీ పిల్లలకి మాదిరిగా ఉండాలి, నీ భర్తకి నీ భార్యకి నువ్వు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? అయ్యో ప్రభు సమయం అయిపోతుంది, ఎలక్ట్గా ఉండాలి, వెళ్ళాలి, తర్వాత చేసుకుందాం పనులు. ఏమనుకోవాలి? మనకు అలా కుదరదు. ప్రభు పనిని పక్కన పెట్టేస్తాం, మన పనులు మాత్రం ముందు చేసుకుంటాం. నిజమైన ఆత్మీయుడు ప్రభు కోసం పనిచేస్తాడు. ఎవరి కోసం? ప్రభు కోసం. ఈ లోకమంతా సంపాదించుకుని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అమ్మా? ఏం ప్రయోజనం? ఈమె ఎలా ఉందో తెలుసా? వస్త్రాలు తీసేసిందంట. ఎంత దారుణమో చూడండి. దిగంబరిగా ఉండి సిగ్గుపడవలసింది. అరే, ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎందుకు సిగ్గుపడాలి? సంఘంలో ఉండి రక్షణ పొంది బాప్తీసం తీసుకుని పరిశుద్ధ సంఘంగా చేర్చబడిన నేను ఒక ప్రార్థన చేయలేకపోతున్నా. సిగ్గుపడాలి. ఏం పడాలి? సిగ్గుపడాలి. అరే, వాక్యాన్ని చదవలేకపోతున్నాను, దేవుని మహిమపరచలేకపోతున్నాను, దేవుని కొరకు పరిచర్యలు చేయలేకపోతున్నాను. సిగ్గుపడవలసిన నీవు సిగ్గులేదు నీకు. అసలు సమర్థించుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? సమర్థించుకుంటున్నావు. ఈ ప్రియురాలు కూడా అలాగే ఉంటుంది. ఎట్లాగో తెలుసా? ఏముంటుంది? నేను వస్త్రాలు తీసివేసి తిని నేను మరలా ధరింపనేలా. మరి ఎట్లా తిరుగుతావు? బట్టలు లేకుండా తిరుగుతావా? ఆది మానవుల్లాగా తిరుగుతావా? చెప్పండి. ఒక అన్యజనుడిలాగా తిరుగుతావు నువ్వు. సత్క్రియలు, నీతి క్రియలు లేకుండా నీ జీవితంలో ప్రార్థన, వాక్య ధ్యానం, దేవుని సహవాసంతో కలిసి ఉండని జీవితం కలిగి నువ్వు బ్రతుకుతావా? సిగ్గుపడాలి అసలుకి. అయ్యో, నేను సహవాసంగా కూడుకోలేకపోతున్నానని సిగ్గుపడాలి. సిగ్గులేదు. ఏం లేదు? సిగ్గులేదు. ప్రభువుకు తెలియదు, మళ్ళీ ప్రభువు మీద పెడతారు. మా పరిస్థితులు దేవునికి తెలియదా? దేవునికి తెలుసు కాబట్టి ఇంకా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. నీవు కృతజ్ఞత లేకుండా బ్రతికినందుకు ఆయన ఒక్క రెప్పపాటు నిన్ను మర్చిపోతే నువ్వేమైపోతావో నేనేమైపోతానో మనకి తెలియదు. అసలు
సిగ్గుపడవలసిన సంఘం సిగ్గుపట్ల. నేను మరలా ఎలా ధరించను? మరలా నేను ఎట్లా పాడను బుజ్జా? పాడండి, మీరు పాడండి. పాట పాడటానికి కూడా అలసిపోయావు. ఏం చేసావు? ప్రార్థన చేయటానికి కూడా అలసిపోయావు. దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి కూడా అలసిపోయావు. ఇప్పుడేమంటున్నా తెలుసా? మరలా నేను ఎలా ధరించను? మరి ధరించవా? ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చేసరికి నిన్ను నీవే అలంకరించుకుని వధువు సంఘంగా ఆయన ఎదుర్కోవలసిన నీవు వస్త్రాలన్నీ తీసి పక్కన పారేసి దిగంబరిగా తిరుగుతుంటే నీతి క్రియలన్నీ మానేసి పక్కన పడేసేసి ఆ నీతి క్రియలన్నీ పక్కన పెట్టేసి నువ్వు దిగంబరిగా బతుకుతూ ఉంటే సిగ్గుపడవలసిన నీ జీవితంలో సిగ్గు లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఎలా? నిన్నేమనాలండి? ఒక ఆత్మీయుడుగా, ఒక ఆత్మీయురాలుగా నీకుండవలసినటువంటి లక్షణాలన్నిటిని మానేసావు. నువ్వు చేయవలసినటువంటి సత్క్రియలు మానేసావు. సంఘంలో నువ్వు ప్రవర్తించవలసిన నీతి ప్రవర్తన, సత్ప్రవర్తన లేదు. అసలు మాదిరి లేదు నీకు. నామకార్థంగా వస్తున్నావు, నామకార్థంగా వెళుతున్నావు. నామకార్థంగా ఉండటానికైనా ప్రభు నీ కోసం రక్తాన్ని కార్చింది. నామకార్థంగా బ్రతకటానికైనా ఆయన ప్రాణత్యాగం చేసింది. నీ స్థానంలో ఆయన నిలబడి ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? నువ్వు సాక్షిగా ఉండాలని, నీవు లోకంలో ఆయనను నువ్వు కనుపరచాలని, ఆయనకి మాదిరిగా నువ్వు ఉండాలని. ప్రభు నిన్ను రక్షించుకుంటే ఆ సంగతి మర్చిపోయి వస్త్రాలు తీసేసి పక్కన పెట్టేసిందంట. ఇంకేమంటాం తెలుసా? నా పాదములు కడుక్కొని నేను మరలా వాటికి మురికి చేయనేలా. అంటే పాదములు దేన్ని చూపిస్తున్నాయి? నడకను. ఏంటండి? నడకను చూపిస్తున్నాయి. నడవలసిన మార్గంలో నడవట్లా. నడవలసినటువంటి నడత నీకు లేదో. నువ్వేం నడకలు నడుతున్నాడో తెలుసా? మేనమామ నడకలో. ఏ నడకలో? బంధుమిత్రాదుల నడకలో. ఏ నడకలో? పార్టీ నాయకులను అనుసరించి నడకలో. అరే నువ్వు ఆత్మీయురాలురా. నువ్వు నడవలసిన నడకలేంటి? ఏమేం చెప్తుంది తెలుసా? నా కాళ్ళు కడుక్కున్నాను, మరలా నేను అంటే స్వనీతి. ఏ నీతి? దేవునికే చెప్తుందండి. దేవునికే చెప్తుంది ఎదురు. ఏమంటుందో తెలుసా? నేను కాళ్ళు కడుక్కున్నా, నేను అంత శుభ్రంగా ఉన్నాను తెలుసా మీకు? అయ్యా అసలు నేను ఎలా ఉంటానో తెలుసా? ఇంట్లో నుంచి బయటికి రాను. ఎక్కడ రాదంట? ఏం చేస్తున్నావు మా ఇంట్లో? ప్రార్థన చేసే అనుభవం ఉందా? నువ్వు నడవలసిన తిన్నని మార్గాల్లో నువ్వు నడవట్లా. ప్రతిష్ఠితమైన మార్గాలు నీకు లేవు. ఒక సరికొత్తమైన మార్గంలో నడవలసిన నీవు, నూతన మార్గాల్లో నడవలసిన నీ జీవితం, మార్గాలు విడిచిపెట్టేశావు. ఇప్పుడేమన్నా తెలుసా? నేను శుద్ధి చేసుకున్నా. ఏం చేసుకున్నానంట? దేవుని కంటే వీళ్ళ నీతి ఎక్కువైపోయిందండి. వీళ్ళు ఎవరో తెలుసా? ఎవరు వీళ్ళు? పరిసయ్యులు. ఎవరండి? పరిసయ్యులు. చేతులు కడుక్కోకుండా నీ శిష్యులు భోజనం ఎట్ట చేస్తున్నారయ్యా? విశ్రాంతి దినాన వీళ్ళు సేలో పడి గోధుమ కంకులు తింటున్నారేంటయ్యా? యేసయ్యనే ప్రశ్నించేంతగా ఎదిగిపోయావు నువ్వు. నాకంతా తెలుసు. నీకు అసలు నీకు ఏమీ తెలియదని నేను చెప్తున్నా. నిజం. నువ్వు అంతా తెలుసని మోసపోతున్నావు తప్ప నీకు అక్షరం మొక్క తెలియదు. ఎట్లా ఉన్నావు అంటే పరిశీలిలాగా ఉన్నావు నువ్వు. ఎలా ఉన్నావు? పరిశీలి ఏమనుకున్నారు? అంతా తెలుసు అనుకున్నారు. కానీ జీవాధిపతిని వాళ్ళు ఎరగకుండా ఉన్నారు. ఎవరిని ఎరగలేదు? జీవాధిపతి అయిన దేవుణ్ణి, రక్షకుడైన యేసయ్యను వారు ఎరగకున్నారా? కారణం ఏంటి తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రలకు
గుడ్డితనం కలగజేసింది. గుడ్డితనం చేసి నువ్వు అట్లాగే అంటూ ఉంటావు. పరిచయలు ఏమంటున్నారు? వారానికి మేము 2 సార్లు ఉపవాసం ఉండట్లేదా? పుదీనాలు సైతం 10వ భాగం ఇవ్వట్లేదా? పాపం చేసేటువంటి ఈ సొంకర్ లాంటి వాళ్ళం మేము కాదు, అలాంటి వాళ్ళం. మార్తమ్మ, మరియమ్మ, లేకపోతే రిప్కమ్మ, లేకపోతే ఇంకొక అమ్మని చూపించి నేను అలాంటి దాన్ని కాదు బుజ్జా, నేను ఎలాంటి దాన్ని తెలుసా? ప్రభు అంటాడు, అమ్మా నీ స్వనీతి ఎక్కువైపోతుందమ్మా, నీ స్వనీతి ఎక్కువైపోతుందమ్మా. నీవు పరిశీలి బ్యాచీలో ఉన్నావమ్మా, నీ కన్నులు తెరవబడట్లేదమ్మా. గురుడితనం అయిపోయింది నీకు, వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నావు. నేను మరలా ఎలా దుమ్ము చేసుకోను? ఏమంటుందండి? నేను మరలా యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? తలుపు సందుల్లో చేయి పెట్టి, ప్రియుడు తలుపు సందులో చేయి పెట్టి, నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, నిష్కలంకురాలా, నా పావురమా, నా తల దడిచిపోతుందమ్మా, తలుపు తీయమ్మా. ఏమంటున్నాడు? తలుపు తీయమ్మా అంటే ఏమంటుందో తెలుసా? నేను బట్టలు తీసేసాను, మరలా నేను ధరించుకోనా? నేను కాళ్ళు కడుక్కున్నాను, మరలా నేను ఎక్కడికి ఎక్కింది తెలుసా? కాళ్ళు కడుక్కొని మంచం ఎక్కింది. ఎక్కడ దిగటానికి ఇష్టపట్ల. దిగటానికి ఈరోజు నీ జీవితం ఎలా ఉందో గుర్తించు. నీ జీవితం ఎలా ఉందో గుర్తించు. అల్పకాలపు పాపభోగాలకి అలవాటు పడిపోయి దేవుని మార్గాల్లో నడవలసిన నీవు దేవుని మార్గాలను విడిచిపెట్టేస్తున్నావు. తిన్ననైన మార్గాలు విడిచిపెట్టేస్తున్నావు. రోజున మీకు దండం పెట్టి చెప్తున్న మాట, ఆయన నీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన్ని వెతకాలి. ఆయన్ని సమీపంగా ఉన్నప్పుడే నువ్వు ఆయన వెతకాలి. నువ్వెలా ఉన్నావు తెలుసా? లవోదీక సంఘంలాగా ఉన్నావు. ఎలాగా? అసలు ఒక క్వాలిటీ లేదు నీలో. ఆత్మీయుడికి ఉండవలసిన, ఆత్మీయురాలకు ఉండవలసిన ఒక్క క్వాలిటీ లేదు. నువ్వేమంటున్నావు తెలుసా? నాకేమీ కొదువు లేదు అంటే నీ కళ్ళెంతగా మూసుకుపోయినాయో, అర్థం చేసుకుంటున్నావా? లవోదీక సంఘపు దూత అంటుందంట, నేను ధనం విస్తరింప చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదా. దేవుడు అంటాడు, ఒరే నువ్వు దిక్కుమాలనోడురా, నువ్వు దిగంబరివురా, నువ్వు దరిద్రుడురా, నువ్వు గ్రుడ్డోడురా అంటే ఈ లవోదీక సంఘపు దూత అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను ధనవంతుడను, నేను ధనం వృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదు. చిలమా, లోకంలో ధనం సంపాదించుకుంటున్నావు, లోకంలో ఆస్తి సంపాదించుకుంటున్నావు, కానీ ఆధ్యాత్మికంగా సంపాదించుకోవాల్సినవి నువ్వు సంపాదించుకోవలసినవి, నిత్య రాజ్యం కొరకు సంపాదించుకోవలసినవి సంపాదించుకోకుండా అశాశ్వతమైనటువంటి రాజ్యంలో అశాశ్వతమైన వాటిని నువ్వు సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నావు, ప్రాకులాడుతున్నావు. ఈ రాత్రి గుర్తించు, ఎందుకో ప్రభు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆయన తలుపు సందుల్లో చేతులుంచి ప్రియురాల్ని కేకలు వేస్తుంటే, ఆయన కేకేస్తుంటే ఏమేం చేస్తుంది తెలుసా? కొంతమంది ఎట్లాగే ఉంటారు, హిండు తెలుసా, పిలుస్తూ ఉంటామా, కళ్ళు మూసేసి కళ్ళు తెరవలేరు. ఏం తెరవలేరు అమ్మా? నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. బా చాలా ఎలక్ట్గా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటయ్యా అంటే, ఆయన పిలుపును నువ్వు వినగలగాలి,
ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలగాలి. ఆయన నీతో సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఉనికిని నువ్వు గుర్తించాలి. ఆయన ఉనికిని గుర్తించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను పిలుస్తున్నప్పుడు, నీ హృదయాన్ని ద్వారాన్ని తడుతున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? తలుపు తీసేవాడుగా ఉండాలి. తలుపు మనం తీయకపోతే ఏం జరుగుతుంది? అది కూడా ఒక మాట చెప్తా, చెప్పనా? ఇంకా మీ టైం అవలా. నీవు తలుపు తీయకపోతే ఏం జరుగుతుందో నీకు కొన్ని విషయాలు చెప్తా. మరి అవి కూడా తెలియాలి నీకు. నీ హృదయంలో దేవునికి నువ్వు చోటు ఇవ్వకపోతే, దేవుడు నీ హృదయం అనేటువంటి ద్వారం దగ్గర నిలిచి తడుతున్నప్పుడు నీవు ఎలక్ట్ అయ్యి నువ్వు తలుపు తీయకపోయితే, ఆయన్ని నువ్వు ఇంట్లోనికి, నీ జీవితంలోనికి ఆహ్వానించకపోతే దాని వలన వచ్చేటువంటి ఆ యొక్క కీడేంటో కూడా మీకు చెప్పాలి. చూడండి, యేసయ్య పిలిచి ఇక ఆయనకి ఏమనిపించిందో తెలుసా? ఇంకా పిలవటం అనవసరం, ఈమె దగ్గరికి వెళ్ళటం అనవసరం అనుకుని ఏం చేశాడు? చూడండి, 4వ వచనం కాడి నుంచి చదువుదాం మళ్ళీ. తలుపు సందుల్లో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగం అతని ఎడల ఏం కొందంట? నిజం చెప్పండి, జాలి కలిగిందేనా? జాలి కలిగింది సంఘమేనా అంటున్నా. దేవుని పట్ల జాలి కలిగితే, అయ్యో నా ప్రియుడు ఇంతగా శ్రమ పడుతున్నాడు, ఎంతగా నలిగిపోతున్నాడు, ఎంతగా తడిసిపోతున్నాడు, నా ప్రియుడు ఎంత శ్రమ పడుతున్నాడని జాలి నీకుందా? జాలి ఉంటే ఆయన పిలవంగానే ఏం చేస్తావు తెలుసా? తుళ్ళిపడి లేచి ఆయనకి తలుపు తీస్తావు. ఏం చేస్తావు? తలుపు తీస్తావు. ఏమేమంటుంది తెలుసా? నా హృదయం, చదువమ్మా. తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియుడు తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటమాంసికి గడియల మీద స్రవించెను. ఏం రాసుకుందో తెలుసా? అత్తర. ఏం రాసుకుంది? అత్తర రాసుకుని ఇక పడుకుందనమాట. సువాసన వస్తూ ఉంటే అత్తరలో మైమరిసిపోతూ మత్తురాలై నిద్రపోతుందంట. ఆమె చేతులకు రాసుకున్న అత్తర గడియల మీద స్రవించిందంట. ఏమైందండి? స్రవించింది. తర్వాత ఏం జరిగింది? 6వ వచనం. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ఏం చేశాడు? అయ్యా, అమ్మా, నువ్వెప్పుడూ తలుపు తీతే ఆయన నీకు ఇష్టమైన సమయంలో ఆయన నీ దగ్గరికి రావడానికి ఇష్టపడ్డావు. ఆయన పిలిచినప్పుడే, ఆయన స్వరాన్ని విని నువ్వు ఎలక్ట్గా ఉండి తలుపు తీస్తే నీ ఇంటిలోనికి వస్తాడు, నీ జీవితంలోనికి వస్తాడు, నీ కుటుంబంలోనికి వస్తాడు, నీ పరిచర్యలోకి వస్తాడు. వచ్చి యజమానుడుగా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. కానీ ఏమేం చేసిందో తెలుసా? తనకిష్టమైన సమయంలో యేసయ్య పిలిచి ఇక ఇసుకు పుట్టింది. ఏం పుట్టింది? ఇసుకు పుట్టింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? తలుపులు తీస్తుందంట. ఏం చేస్తుంది? అతని మాట వినుటతోడనే నా ప్రాణము ఎన్ని అబద్ధాలు ఆడుతుందండి. ఏమాడుతుంది? చెప్పండి. ఇక్కడేముందో తెలుసా? నా అంతరంగము అతని ఎడల జాలిగా ఉందంట. ఇక్కడేముంటుందో తెలుసా? నా ప్రాణము సొమసిల్లిందంట. సొమసిల్లిందా అమ్మా? ఇన్ని అబద్ధాలు నేర్చుకున్నావు చెల్లమ్మా. ఏమ్మా ప్రార్థనకు రావట్లేదు అంటే ఉక్కుమ్మటిగా కుటుంబం అబద్ధాలు నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? భర్త ఒక అబద్ధం ఆడితే దాన్ని సపోర్ట్ చేసే భార్య. ఎవరిళ్ళు?
సంఘంలో ఎవరండి వీళ్ళు? అననీయ సపీరాలు కాదా? ఎవరో అబద్ధాలు సపోర్ట్ చేసుకుంటున్నారంటే ఒకళ్ళకు భర్తను కవర్ చేస్తానికి భార్యను కవర్ చేస్తానికి భర్త. అబద్ధాలు ఆడితే నువ్వు ఎవరివి సంఘంలో? అననీయ సపీరాలు. ఏ సపీరా చెప్పండి. వాళ్ళ అంతం ఎంత ఘోరంగా ఉందో చూడండి. పరిశుద్ధాత్మనే మోసపరచాలని అబద్ధాలు ఆడితే ఈ రోజున ఏం జరగలేదు అనుకో మాకో, నీ అంతం బహు ఘోరంగా ఉంటుందని చెప్తున్నా. నీకు మారు మనసు వచ్చును గాక, నీ అంతం బాగుండును గాక. దైవసేవకుడిగా మీ అందరి అంతం బాగుండాలి. ఆమె చెప్పండి. నా అంతం బాగుండాలి, మీ అంతం కూడా బాగుండాలి. అననీయ సపీరాలాగా అబద్ధాలు చెప్పమాకండి. ఇక్కడ ఎన్ని అబద్ధాలు ఆడుతుందో తెలుసా? నా ప్రాణం సమస్యలిపోయిందంట, నా అంతరంగం జాలుగుంది వెంటనే వచ్చి తీయాలిగా. తీట్లా కఠిన హృదయం. ఏ హృదయం? ఎన్ని వాక్యాలన్నా కఠిన హృదయం మారరు అసలు. ఎన్ని వాక్యాలన్నా సెలయేరులో రాయి ఎలా ఉంటుందో అలా సెలయేరు రాయి దొర్లుతూ ఉందంట. కానీ దాన్ని తీసి బయటకు తీసి పగల కొడితే దాంట్లో ఒక్క నీటి సుక్క లేదంట. ఏం లేదు. నువ్వు వాక్యపు ప్రవాహంలోనే ఉన్నావు. ఇక్కడి నుంచి ఆనంద ప్రవాహనిది ప్రవహిస్తూనే ఉంది. కానీ నీ జీవితంలో ఆ వాక్యము వలన ఉపయోగం లేదు, ఫలించిన అనుభవాలు లేవు. ఇప్పుడు తలుపు తీసింది, యేసయ్య వెళ్ళిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? యేసయ్య వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? 7వ వచనం. పట్టణంలో ముందు తర్వాత కొంచెం పై వచనం. నేను అతన్ని వెతికి తిని అతడు నాకు కనపడలా, నేను పిలిచాను అతడు పలకల. ఏం చేయలేదంట? అమ్మా, యేసయ్య పిలిచినప్పుడు నువ్వు పలికావా? యేసయ్య పలికినప్పుడు నువ్వు తలుపు తీసావా? ఆయన నీకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని చేర్చుకున్నావా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎతుకుతుందంట. ఎప్పుడు? వెళ్ళిపోయినాక ఎతుకుతుందంట. ప్రయోజనం ఏంట్రా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెతికితే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు రాకడొచ్చి పరిశుద్ధ సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభువా బుద్ధి లేని కన్యకలు ఏం చేశారో తెలుసా? వారు డ్యూటీలు ఆరిపోయేసరికి డ్యూటీలు వెలుగుతున్నవారు విందుశాలలోకి వెళ్ళారు. తలుపులు వేసాడు. ఏమేసాడు? తలుపులు వేసాడు. సావుకారు దగ్గరికి వెళ్ళారంట, నూనె కొనుక్కొచ్చుకున్నారంట, డ్యూటీలు వెలిగించుకున్నారంట. అప్పుడు వచ్చి తలుపు కొడుతున్నారు. లోపల నుండి శబ్దం ఏమో వస్తుందో తెలుసా? మీరెవరో నాకు తెలియదు. ఎవరంట? మీరెవరో? అరే వీళ్ళెవరో? పెండు కుమారుని కొరకు సిద్ధపడిన వాళ్ళ, కన్యకులు, పరిశుద్ధతను కాపాడుకున్నవారు, ఆత్మదీపాన్ని వెలిగించుకున్నవారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినవారు. కానీ ప్రభు వచ్చే సమయానికి దీపాలు ఆరిపోయినాయి. ఏమైపోయినాయి? నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో చెల్లమ్మా? ప్రభు వచ్చే సమయానికి ఇంకా నువ్వు ఆత్మలో వర్ధిల్లేవాడగా ఉండాలి. ఆత్మలో నువ్వు ఏమవ్వాలో తెలుసా? మండేవాడగా ఉండాలి. నువ్వు మండుతూ అనేక మందిని మండించేవాడుగా ఉండాలి. నీవు దీపం ఆరిపోయిందా? ప్రభు రాకడ సమయంలో నువ్వు విడిచిపెట్టబడతావు. ఏం చేయబడతావు? విడిచిపెట్టబడిన వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? 7 ఏండ్ల శ్రమలో పరిశుద్ధ సంఘమేమో అక్కడ ప్రభుతో కూడా సంతోషిస్తూ ఉంటే, విడవబడిన భూమి మీద విడవబడినటువంటి వారు ఏమవుతారో తెలుసా? శ్రమలు పడుతూ ఉంటారు. ఏం పడుతూ ఉంటారు? యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఏం పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక మాట 7వ వచనం. పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ఏం చేశారు? ఎవరు? కావలివాడు అంటే క్షేమాన్ని చూడవలసిన వాడు, కీడు గురించి హెచ్చరించవలసిన వాడు ఏం చేశాడు తెలుసా? కొట్టి గాయపరిచాడట. ఏం చేశాడు? గాయాలు పాలైంది. ఏమైంది?
ఈ రోజున ప్రభువు నీకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని నీ హృదయంలోనికి చేర్చుకోకపోతే, నీ కుటుంబంలోనికి చేర్చుకోకపోతే నీ జీవితంలో జరగబోతుంది ఏంటో తెలుసా? ఏం జరగబోతుంది? ప్రభు నీకు కనపడడం, నువ్వు పిలిచినా ఆయన పలకడం. ఏం జరుగుతుందో తెలుసా? కావలి వారు గాయపరుస్తారట. అంతేకాదు, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? కింద ప్రాకారం మీద ప్రాకారం మీద ఉన్న కావలివారు నా పై వస్త్రము దొంగిలించిరి. ఏమో చేశారట? రక్షణ వస్త్రాన్ని దొంగిలించారు. రక్షణ వస్త్రాన్ని దొంగిలించారా? ఇప్పుడు దిగంబరిగానే ఉంది. ఎలా ఉంది? కావాలని దిగంబరికత్వం తీసుకుని క్రియలన్నీ మానేసి మెదలకుండా ఉంది. ఇప్పుడు గాయాలు పాలైంది. ఏం పాలైంది? చెప్పండి, గట్టిగా చెప్పండి. రోగాలు పాలైంది. ఏం పాలైంది? రోగాలు పాలైంది. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? రక్షణ వస్త్రం లేదు, ఇక నీతి క్రియలు లేవు. ప్రార్థన ప్రేమంటే రోగం కదమ్మా, బలహీనంగా ఉందిగా బుజ్జ, నేను రాలేనమ్మా. ఏ పరిస్థితి వచ్చేసింది? ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? నీ వస్త్రాలు దోచుకోబడటానికి, నువ్వు గాయపరచబడటానికి కారణం ఏంటి? ప్రభువు నీకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని చేర్చుకోవలసిన నీవు ఆయన్ని చేర్చుకోకుండా, ఆయన స్వరాన్ని వినకుండా, ఆయన చెప్పిన మాట వినకుండా, ఆయన్ని నీ హృదయంలోనికి చేర్చుకోకుండా, నీ జీవిత భాగస్వామిగా ఆయన్ని చేసుకోకుండా నిర్లక్ష్యపరిచి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రభువా ప్రభువా అని పిలిస్తే ప్రయోజనమే ఉంది. తండ్రి చిత్తాన్ని నువ్వు జరిగించకుండా ప్రభువా ప్రభువా అంటే పరలోకం వెళ్తావా? మాట్లాడండి. పరలోకం వెళ్తామా? ఈ రాత్రి గాయాలు ఎందుకు అవుతున్నావు తెలుసా? నువ్వు దేవుని మాట ధిక్కరించేవాడుగా ఉంటున్నావు. నీ జీవితంలో శ్రమలు రావటానికి కారణం ఏంటో తెలుసా? ఆయనే నీకు కాపుదల ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, నెమ్మది దయచేయవలసిన ప్రభువు నీ జీవితాన్ని విడిచిపెట్టేయటానికి కారణం ఏంటి? శత్రువులకు అప్పగించడానికి కారణం ఏంటి? శత్రువులు నిన్ను గాయపరచడానికి కారణం ఏంటి? నీ వస్త్రాలు తీసేసుకున్నారంట. వాళ్ళు ఏం చేశారు? దొంగిలించారంట. దొంగతనమును హత్య చేయటానికి వస్తాడు. ఎందుకు వస్తాడు చెప్పండి? దొంగతనమును హత్య చేయటానికి వస్తాడు. ఆ దొంగ ఎవరో తెలుసా? అపవాది. ఎవరండి? చెప్పండి. అపవాది. అంత్య దినాల్లో కూడా అపవాది వెలుగుదూత వేషం వేసుకుని నేనే యేసయ్యనని తిరుగుతూ మీ రక్షణ వస్త్రాలను లాక్కుని దొంగిలించేదిగా ఉంటుంది. నువ్వు నమ్మకపోతే గాయపరిచేదిగా ఉంటుంది. 6 దినాలు రాబోతున్నాయి. ఇప్పుడైనా సంగమా, తమ్ముడు, చెల్లెమా, నువ్వు ఎలక్ట్ అవుదువుగాక, నువ్వు మేల్కొందువుగాక. ఈ రాత్రి అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ వస్త్రాలన్నీ దోచుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటుంది తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల. ఎవరితో చెప్తుంది? ఏ కుమార్తెలంట? యెరూషలేము కుమార్తెలు అంటే బైబిల్లో 2 కుమార్తెలు ఉన్నారు. ఒకటి సియోను కుమార్తెలు, 2 యెరూషలేము కుమార్తెలు. ఏ కుమార్తెలు? సియోను కుమార్తెలు అంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వారు. సియోను కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులు. ఎవరో నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఏమని తెలుసా? నా ప్రియుడు కనపడ్డా? నా ప్రియుడు? నువ్వెవరవండి? ఒకప్పుడు ప్రతిష్టత కలిగి, వైరాగ్యం కలిగి, ప్రభు కొరకు ప్రత్యేకించబడిన నీవు
రక్షణతో అలంకరించబడి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని నీ జీవితంలో సత్క్రియలను నువ్వు అలంకరించుకున్నాను. నీవు ఇప్పుడు ఎవరిని అడుగుతున్నావు తెలుసా? నామకార్థ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, ఏమా నా ప్రియుడు కనపడ్డా, నా ప్రియుడు ఎంత దిగజారిపోయేవో ఒకసారి అర్థం చేసుకో. దిగజారిపోయేవో అర్థం చేసుకో. వాళ్ళు అంటారు, అసలు నీ ప్రియుడి యొక్క విశేషం ఏంటి? ఎవరు అడుగుతున్నారు? యెరూషలేము కుమార్తెలు. వీళ్ళకి యేసేను గురించిన సంగతి తెలీదు. యేసేలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అస్తమానం యేసయ్య 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 అంటున్నారేంటండి? మాలాగా అమ్మ అనవచ్చుగా, అమ్మను ప్రార్థన చేయొచ్చుగా. ఏం చేయొచ్చు? వాళ్ళకి యేసయ్య ఔన్నత్యం తెలీదు, యేసయ్య మహిమ తెలీదు, యేసయ్య ప్రభావం వారికి తెలీదు. వాళ్ళు ఏమని అడుగుతున్నారో తెలుసా? నీ ప్రియుడి యొక్క విశేషం ఏంటి? అరే వీళ్ళు కూడా యెరూషలేము కుమార్తెలే. వీళ్ళకి యేసయ్యను గురించినటువంటి అనుభవ జ్ఞానం లేదు. ఏం లేదు? యేసయ్యను గురించిన అనుభవ జ్ఞానం లేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఆయన నీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన్ని నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. ఆయన నీకు దొరికినప్పుడు ఏం చేయాలో తెలుసా? యాకోబులాగా 2 కాళ్ళు పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి చెప్పండి? 2 కాళ్ళు పట్టుకొని, ప్రభువా నువ్వేమైనా చెయ్యి, నన్ను విడిచి వెళ్ళొద్దు, నన్ను విడిచి వెళ్ళొద్దు, నన్ను ఆశీర్వదించు, నన్ను నీ ఆత్మతో నింపు, నీ ప్రభావంతో నన్ను నింపయ్యా. నా హృదయ కోవెల్లో నీవు సింహాసనశీయుడిగా ఆసీనుడయ్యా. నా దాంపత్య జీవితంలో నువ్వు ప్రవేశించయ్యా, నా పరిచర్యలో నువ్వు ప్రవేశించండి ప్రభువా అని ఆయన గట్టిగా పట్టుకొని వదలకుండా నువ్వు అడిగితే ఆయన కనికర సంపన్నుడు, కరుణ వాత్సల్యం కలిగిన వాడు, కోపించుచునే వాత్సల్యాన్ని చూపే దేవుడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? యాకోబుని కొట్టాడు, సరిచేశాడు, కానీ విడిచిపెట్టాడా? ఆశీర్వదించాడు. ఏం చేశాడు? ఆశీర్వదించాడు. తన పేరును మార్చాడు, తన బ్రతుకును మార్చాడు, తనని ఆశీర్వాదకరంగా చేశాడు. ఆయన ద్వారా సకల జాతుల వారు ఆశీర్వదించబడినట్లుగా దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడా? అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఒక మాట, అదే పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం, అక్కడే ఉంది, పేజీ 80కి 4వ వచనాన్ని చదువుదాం. నేను వారిని విడిచి ఎవరిని? నామకార్థ క్రైస్తవులను విడిచి, ఇదిగో యెరూషలేము కుమార్తెలను విడిచి, కావలి వారిని విడిచి కొంచెం ముందుకు దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. ఆమేన్. ఏం చేశాడట? నా ప్రాణప్రియుడు నీకు ఆయన దొరకాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? విడవలసినవి విడవాలి. ఎవరిని? లోకంలో ఉన్న పట్టణస్థులను విడిచిపెట్టాలి, లోక మర్యాదల్ని నువ్వు విడిచిపెట్టాలి. ఇదిగో నామకార్థ క్రైస్తత్వాన్ని విడిచిపెట్టాలి. నీ జీవితంలో ఆయన నీకు దొరకాలి అంటే నువ్వు విడిచిపెట్టవలసింది నామకార్థ క్రైస్తత్వాన్ని. నువ్వు విడిచిపెట్టినప్పుడు ఆయన నీకు దొరుకుతాడే. ఆమేన్. ఆయన నీకు దొరుకుతాడు. అప్పుడు దొరికినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆమె ఏం చేసింది? వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని. ఆమేన్. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? ప్రియుడు ఎదురుపడంగానే గట్టిగా పట్టుకుంది. నా ప్రాణప్రియుడా, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దయ్యా, అయ్యా తప్పు అయిపోయింది, క్షమించయ్యా, అయ్యా ఇదిగో ప్రభువా నన్ను నా ఇంటికి రాయ్యా, నా ఇంటికి రాయ్యా, నా ఇంటికి రాయ్యా, అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, నీకు తలుపు తీయపోవటం పొరపాటేనయ్యా, నీ మాట వినపోవటం
పొరపాటేనయ్యా, నన్ను క్షమించేయ్యా అని యేసయ్య పాదాలను పట్టుకుని బ్రతుములాడుకుని ఇంటికి తీసుకొచ్చుకుంటుంది. ఆమె చెప్పండి. యేసయ్య నీ ఇంటికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? యేసయ్య నీ ఇంటికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆమెను తీసుకొచ్చుకుంది. ఏం చేసిందండి? ప్రియుడు దొరకంగానే పట్టుకుని ఇక వదలలా. అయ్యా నువ్వు వదిలమ్మాయి అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు వదిలమ్మాయి అంటే, అయ్యా అట్టన్నమాకయ్యా, నువ్వు నా ప్రాణప్రియుడు అయ్యా, నన్ను అట్టన్నమాకయ్యా, నన్ను తోసేయొద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, అయ్యా నన్ను విడిచిపెట్టవద్దయ్యా, జాలి చేసుకోయ్యా, అయ్యా వాత్సల్యం చూపయ్యా అని బ్రతుములాడుకుని యేసయ్యను తీసుకుని తన ఇంటికి వచ్చింది. నేను ఒక మాట చెప్తాను. పునరుద్ధానపు దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉంటే, పునరుద్ధానపు సన్నిధి నీ ఇంటిలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? బైబిల్లో ఒబేదేదోము అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసం 3 నెలలు, ఎన్ని నెలలు? 3 నెలలు ఉంటే అతడు ఒబేదేదోము అతని కలిగిన సమస్తము ఆశీర్వదించబడినాయి. ఆమేన్ చెప్పండి. దేవుని సన్నిధి నీతో కూడా ఉంటే, నీ ఇంటిలో ఉంటే, పునరుద్ధానపు సన్నిధి నీ ఇంటిలో ఉంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆశీర్వాదం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. నీవు ప్రభు కలిసి వెళతా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆశీర్వాదమే కాదో, ప్రభు నువ్వు కలిసి వెళతా ఉంటే ఒక మాట చదువుతారా? ఆ మాట చదివితే నాకు చాలా సంతోషం వేస్తుంది. కీర్తనల గ్రంథం 114వ అధ్యాయం 2వ వచనం కానించి చూద్దాం. యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను. దీన్ని చూసి సముద్రం ఏం చేస్తుందంటే తెలుసా? అందరు నా వైపు చూడండి. దేవుని సన్నిధి ఇశ్రాయేలుతో కూడా కలిసి వెళ్తుందంట. ఎక్కడ? ఇశ్రాయేలుతో కూడా దేవుని సన్నిధి వెళతా ఉంటే సముద్రం దానిని చూసి పారిపోయెను. ఆ దేవుని సన్నిధిని చూసి పారిపోతుందంట. యోర్దాన్ని వెనక మళ్ళిందంట. ఏం మళ్ళింది? యోర్దాన్ని వెనక మళ్ళిందంట. కొండలు గుట్టలు ఎలా ఉన్నాయో తెలుసా? పొట్టేళ్ల వలె అవి ఎలా ఉన్నాయో తెలుసా? పొట్టేళ్ల వలెను గొర్రెల వలెను అవి గంతులు వేస్తూ పారిపోతున్నాయంట. కొండలారా మీకేమొచ్చింది పారిపోతున్నారంటే దేవుని సన్నిధి వస్తుంది. ఏమవుతుంది? దేవుని సన్నిధి ఇదిగో ఇశ్రాయేలుతో కూడా వస్తుంది. వారికి త్రోవనివ్వటానికి మేము పారిపోతున్నాం, మా స్థలాల్లో నుండి మేము జరిగిపోతున్నాం, మేము ప్రక్కకు వెళ్ళిపోతున్నాం అని కొండలు గుట్టలు ఏమైనాయో తెలుసా? గంతులు వేస్తూ పక్క తప్పిపోయినాయంట. ఆమేన్. దేవుని సన్నిధి నీతో కూడా వస్తే కొండల్లాంటి సమస్యలు, ఆమేన్ చెప్పండి, కొండల్లాంటి సమస్యలు, మెట్టల్లాంటి సమస్యలు, నువ్వు దాటలేని పరిస్థితులు అన్నీ కూడా దేవుని సన్నిధి నీతో కూడా వస్తూ ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయో తెలుసా? పొట్టేళ్ల వలె గొర్రెల వలె గంతులు వేస్తూ పక్కకి పారిపోతాయి. ఆమేన్ చెప్పండి. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. మనల్ని చూస్తే ఏమన్నా తప్పుకుంటానయ్యా? కుక్క కూడా తప్పుకుంటలా, రోడ్డు మీదకి వెళ్తుంటే. కానీ ఇశ్రాయేలు ప్రజలు వెళ్తుంటే కొండలు గుట్టలు గంతులు వేస్తూ పక్క తప్పిపోయినాయంట. ఈ రాత్రి అట్టి అద్భుతం మీ ఇంట్లో జరుగునుగాక, నీ జీవితంలో జరుగునుగాక, నీ కుటుంబంలో జరుగునుగాక, నీ సంఘములో జరుగునుగాక, ఈ గ్రామంలో జరుగునుగాక. దేవుని సన్నిధి మీతో కూడా వస్తూ ఉన్నప్పుడు పర్వతములు కొండలు గుట్టలు అన్ని గంతులు వేసి పారిపోవాలి. ఇంకో మాట చెప్పనా? కొండల లాంటి సమస్యలే కాదు, కొండల లాంటి పర్వతాల లాంటి రాజ్యాలు కూడా నువ్వు వస్తూ ఉంటే పారిపోవాలి. ఆమేన్ చెప్పండి. రాజులు పారిపోవాలి, అధికారులు పారిపోవాలి. అరే దేవుని సన్నిధి ఆ వ్యక్తితో కూడా వస్తుంది, మనం ఆయన్ని గెలవలేము, ఆయన మీద మనం విజయాన్ని పొందలేము. ఆ వ్యక్తి వస్తుంది, అమ్మో దేవుని ప్రభావంతో నింపబడిన స్త్రీ వస్తుంది, ఆ యొక్క చెల్లెమ్మ వస్తుంది, మనం ఆమెను గెలవలేమని
రాజ్యాలు, అధికారులు అందరు గంతులు వేసుకుంటూ ఏం చేస్తారో తెలుసా? పారిపోతారా. వాళ్ళని అడుగుతారంట, భయ్ నువ్వేంటి పారిపోతున్నావు? సముద్రమా నువ్వు ఎందుకు పారిపోతున్నావు? యోర్దనా ఎందుకు పారిపోతున్నావు? దేవుని సన్నిధి వారితో కూడా వస్తుంది. ఈ రాత్రి నీవు ఒంటరిగా వెళ్ళొద్దు, ఆయన తీసుకొని వెళ్ళదుగోగాక. ఇంతదనకు నీ హృదయంలో ఆయన లేడు. ఈ రాత్రైనా నువ్వు ఆహ్వానించు, ఈ రాత్రైనా నువ్వు ఆహ్వానించు. ఎమ్మై మార్గంలో ఆ ఇద్దరు బలవంతం చేసిన రీతిగా నువ్వు ఇంటిలోనికి రా, నా జీవితంలోనికి రా నాయనా అని నువ్వు ఆయన్ని ఆహ్వానించగలిగితే ఆయన నీ జీవితంలోనికి ఆయన వస్తాడు. ఆయన సన్నిధి నీతో కూడా వస్తూ ఉన్నప్పుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక, ఊహకందని కార్యాలు జరుగునుగాక. నిన్ను చూసిన వారందరికీ ఏం కలగలో తెలుసా? ఇస్సాకును చూసినప్పుడు ఫిలిష్తీయులకి ఏమొచ్చిందంటే తెలుసా? భయం పుట్టిందంట. అబీమెలెకు రాజుకి, వారికి అబ్రహామును చూసినప్పుడు అబీమెలెకు రాజుకి భయం పుట్టిందంట. దేవుడు నీతో కూడా ఉన్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు నీతో కూడా ఉన్నాడు, మేము జయం పొందలేం, కాబట్టి ఇదిగో నీతో మేము సమాధానం పడతాం. ఇప్పుడు నీ శత్రువులు అందరూ నీతో సమాధానం పడునుగాక. ఎందుకో తెలుసా? పోయిన వారం మీకు చెప్పానా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువులను సైతం మిత్రులనుగా ఆయన చేస్తాడు. ఈ రాత్రి అట్టి కార్యము, అట్టి ఘనమైన కార్యం మీ జీవితాల్లో జరుగునుగాక. ఈ రాత్రి ఆయన సన్నిధి మీతో కూడా వచ్చునుగాక.